హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్గా పెట్టిన మొక్కలకు వచ్చే పురుగులను పైసా ఖర్చు లేకుండా ఈ టిప్స్ని పాటిస్తూ నివారించుకోండి. అలాగే మొక్కలు కూడా చాలా హెల్తీగా గ్రో అవుతాయి. చూడండి, ఎర్లీ మార్నింగ్ ఈ రోజ్ ఫ్లవర్కి పురుగు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. నైట్ మొత్తం ఆ ఫ్లవర్ని మొత్తం తినేసి మొత్తం డొల్ల చేసేసింది. ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవర్ మొక్కకి చూడండి ఎలా వచ్చిందో పురుగు. అంటే మేము ఇంటి దగ్గర వన్ డే అలా లేకుండా ఉండే, నెక్స్ట్ డే వచ్చి ఇలా చూసి చూడండి ఎన్ని పురుగులు వచ్చాయో. చూడండి, చాలా రకాలు, అంటే 2-3 రకాల పురుగులు ఉన్నాయి. మనం ఈ పురుగులను, అంటే పెద్ద పెద్ద పురుగులు మనకు దాదాపు కనిపించేస్తాయి కళ్ళకి. అలాగే చిన్నవి కూడా కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. ఈ పురుగులు మనకు కనిపించాలి, అలాగే మనం చేయితోనే పట్టుకోవచ్చు. అంటే ఏ టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ 6 to 8 o'clockకి అలా మనం గార్డెన్కి అయితే వెళ్ళి అబ్జర్వ్ చేస్తే మాత్రం అవి ఆకులకి పైన సైడే ఉంటాయి. అలాగే మార్నింగ్ కాకుండా మళ్ళీ ఈవినింగ్ ఏ టైంలో అంటే 7 to 8, 9 ఆ టైంలో వెళ్ళండి. ఆ టైంలో కూడా మొక్కలకి పురుగులు అంటే ఏమైనా ఉంటే అన్నీ పైన చెట్ల పైన, అలాగే ఈ ఆకుల పైననే ఉంటాయి దాదాపు. నేనైతే ఈ విధంగానే చాలా పురుగులను చూసి అన్నిటినీ తీసేసి దూరంగా పడేశాను. అంటే అది కూడా దగ్గరగా పడేయకూడదు, కొంచెం దూరం తీసుకెళ్ళి పడేసేయాలి. ఈ విధంగా మనం అంటే పెద్ద పెద్ద పురుగులను అయితే ఈ విధంగా నివారించుకోవచ్చు. ఈ పెద్ద పెద్ద పురుగులు ఏం చేస్తాయంటే డే మొత్తం ఆ మట్టిలో ఆకుల కింద లేదా మట్టిలో లోపలికి వెళ్ళిపోతాయి. అదే వాతావరణం చల్లగా ఉండే టైంలో, అదే మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం, నైట్ మొత్తం ఇలా ఆకులను మొత్తం తినేస్తాయి. లేదా పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులన్నీ తినేస్తాయి. లేదంటే మొక్క మొత్తం తినేసి మొక్కను మొత్తం పాడు చేసేస్తాయి. ఈ మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం కావాలంటే మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నేనైతే ఈ విధంగానే కొన్ని పురుగులను అయితే తీసేసాను చాలా వరకు. వీటన్నిటిని తీసేసి, అలాగే పురుగులు తిన్న ఆకులు ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసేయాలి. వీటిని తీసేసి మనం ఆర్గానిక్గా కొన్ని వేప ఆయిల్ ఉంటుంది కదా, వేప ఆయిల్, వాటిని కూడా స్ప్రే చేసుకోవాలి. అలాగే మన ఇంట్లో వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్ని కూడా మిక్సీ పట్టేసి ఆ వాటర్ని కూడా స్ప్రే చేసి దాదాపు కంట్రోల్ అయిపోతాయి పురుగులు. చూడండి, ఇది వచ్చేసి నేను మార్నింగ్ వెళ్ళాను గార్డెన్కి. ఆ రోజు మేము ఆ ముందు రోజు మేము గార్డెన్కి వెళ్ళి అసలు వాటరే పోయలేదు మొక్కలకి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను గార్డెన్కి వెళ్ళి మొక్కలకి వాటర్ పోసాను. అలాగే పురుగులను చూస్తే మాత్రం షాక్ అయిపోయినా. అసలు పురుగులు చాలా మొక్కలకు వచ్చేసాయి. వాటిని కొన్నిటిని అయితే ఆకుతో సహా తెంపేసి దూరంగా పడేసి వచ్చాను. ఇది వచ్చేసి నైట్. చూడండి ఈ పురుగులు ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద బ్లాక్. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో బ్లాక్గా. ఆకులతో సహా కట్ చేసేసి చూడండి ఒక మగ్గులో అయితే ఇది నైట్ టైం 7:30, 8 అవుతుంది. ఆ టైంకి నేను గార్డెన్కి వెళ్ళాను అన్నట్టు. ఆ రోజు కూడా మేము బయటికి వెళ్ళేసరికి మాకు నైట్ అయింది, వాటర్ పోయలేదు. ఈవినింగ్ టైము ఆ టైంకి వెళ్ళి నేను లైట్ ఆన్ చేసుకొని పైన మా టెర్రస్ పైన లైట్ కూడా ఉంటుంది, లైట్ ఆన్ చేసేసి ఇలా మొక్కలకు వాటర్ పోస్తా అంటే కొన్ని పురుగులు అయితే మొత్తం పైన ఆకుల మీదకి వచ్చేసి మొత్తం ఆకులన్నీ తినేస్తున్నాయి. చూడండి, ఆల్రెడీ కొంచెం అక్కడ హోల్గా చేసేసింది. పెద్ద పురుగులు ఉంటాయి కదా, ఇవి కొన్ని మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్ని స్ప్రే చేసినా కూడా కొన్ని పోవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఈ విధంగా అబ్జర్వ్ చేసి మనం ఈ పురుగులను అయితే తీసేసేయాలి. ఆ కావాలంటే చిన్నగా ఉంటే కొమ్మనైనా తీసేయాలి, లేదంటే ఆకులతో సహా తీసేసి వీటిని మన గార్డెన్కి దూరంగా పడేసేయాలి. కొంచెం దగ్గర పడేసామనుకోండి అవి మళ్ళీ వచ్చేస్తాయి. కాబట్టి ఈ టిప్స్ని పాటించండి, చాలా బాగా నివారించుకోవచ్చు. ఇది చూడండి, ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ మొక్కకి మొత్తం ఆకులన్నీ తినేసినాయి. నైట్ 8 o'clockకి టెర్రస్ గార్డెన్కి వెళ్ళాను, వాటర్ పోయడానికని వెళ్తే పురుగులన్నీ ఇలా ఆకులకి ఉన్నాయి పైన. కొన్ని ఆకులను అయితే తినేసాయి. దాదాపు 6 నుండి 7 వరకు పురుగులను అయితే ఆకులతో సహా తీసేశాను. అలాగే కొన్ని మొక్కలను కూడా చూశాను ఇంకా పురుగులు ఉన్నాయా లేదా అని.
చూడండి ఇది స్ట్రాబెర్రీ మొక్కలు ఇవి. స్ట్రాబెర్రీ మొక్కలు కూడా వచ్చేసినాయి. అంటే ఒక్క మొక్కకు వస్తే ఆటోమేటిక్గా అన్నీ స్ప్రెడ్ అయిపోతాయి. ఒక మొక్క నుండి ఇంకో మొక్కకి, ఒక మొక్క నుండి ఇంకో మొక్కకి అలా వెళ్తూ ఉంటాయి. ఈ విధంగా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వెళ్ళి మొత్తం మొక్కలన్నీ ఆకులన్నీ తినేస్తాయి. ఆకులనే కాకుండా పువ్వులని అలాగే కాయలను కూడా తినేస్తాయి. దాదాపు నేను 6 నుండి 7 వరకు పురుగులను ఆకులతో సహా తీసేశాను. ఈ విధంగా పురుగులను తీసేసి వీటిని చాలా దూరంగా పడేశాను. అలాగే నెక్స్ట్ డే వచ్చేసి నేను ఆర్గానిక్ ఫర్టిలైజర్ని అయితే మొక్కలకి స్ప్రే చేశాను. మీరు కూడా ఈ టిప్స్ని పాటిస్తూ మీ మొక్కలను హెల్తీగా కాపాడుకోండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి.